మన ధర్మం మీద అటాక్స్ చేస్తున్నారు వాళ్ళు. మన ధర్మం మీద అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్స్ ని మనము ఎదుర్కొంటున్నాం. మనం అంటే మీ దృష్టిలో అటాక్ అంటే ఏంటి సార్? అది ఏ మత మార్పిడులు కావచ్చు, లేకపోతే మేము ఆచరించే ఆచారాలను విమర్శించడం కావచ్చు, లేకపోతే మా దేవుళ్ళను రాళ్ళు రప్పలను పిలవడం కావచ్చు, మా పండుగలను విమర్శించడం, మా శ్లోకాలను విమర్శించడం, మా గ్రంథాలను విమర్శించడం, ఇలా రకరకాలుగా. ఇప్పుడు మా అయ్యప్ప స్వామి ఉంది, మాల ఉంది, వాళ్ళు యేసు మాల అని చెప్పేసి ఏవో రకరకాల కాపీలు కొట్టుకుంటూ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంది, వాడు యేసు సుప్రభాతం అని చెప్పడం పిచ్చి. ఇలాంటి ఈ విధంగా హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళను, ఒక వీక్ స్థాయిలో ఉన్న వాళ్ళను అట్రాక్ట్ చేసి అటువైపు తిప్పడం అనమాట. అంతేగాని హిందూ ధర్మాన్ని ముట్టేంత సీన్ వాళ్ళకి లేదు. హిందూ ధర్మం వాడేంది, వాడి తల్లో జేజం వచ్చినా కానీ మార్చలేదు కానీ అటాక్స్ అంతే. ఇప్పుడు వేదాల్లో కూడా హిందూ అనే వర్డే లేదు అనేసి చెప్తున్నారు. కానీ మనమేమో చాలా మంది ఏంటంటే హిందూ ధర్మం లేకపోతే హిందూ అనే పేరుని ఎక్కువగా యూజ్ చేసి హిందుస్థాన్ అని చెప్పి ఇవన్నిటి కూడా సొంతంగా తీసుకుని దాన్ని వేరే విధంగా వక్రీకరిస్తున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే మనల్ని మామూలుగా అనేది ఏంటంటే సనాతన ధర్మం అని చెప్తారు. మనల్ని అంటే సనాతన అంటేనే చాలా పాతది అని అంటారు. ఓకే, ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న సనాతన ధర్మాన్ని కాలానుగుణంగా కొంతమంది పేర్లు మారుస్తూ, అంటే పేర్లు మార్చడం కాదు, అడిషనల్ పేర్స్ అనమాట. హిందుత్వం అనేది ఇది సింధు నాగరికత నుంచి సింధు అని వచ్చింది. అయినా పర్వాలేదు, హిందుత్వం అన్నా మేము ఆచరించేది సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళన్నా మేమే. మాకు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, ఆ పేర్లు అలా నడుస్తున్నాయి. సో హిందూ అన్నంత మాత్రాన పోయి నష్టం ఏం లేదు, తప్పేమున్నది. అంటే హిందూ అంటే అసలు రియల్ మీన్ తెలుసా అని మీకు? ఎందుకంటే మనకి చిన్నజీవ స్వామి అమ్మ, మీరు ఫస్ట్ మనం ఈ టాపిక్ వచ్చే ముందు ఇంకొక విషయం అడగాలి మిమ్మల్ని. శంకరావం ఎక్కడైతే జరిగిందో అక్కడికి మీరు వెళ్ళడం జరిగింది. శంకరావం విజయవాడలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైన విధానం ఏంటి అక్కడ? అసలు శంకరావం గురించి చెప్పాలంటే ఒక పదం చెప్తాను నేను, ఏంటంటే నా భూతో నా భవిష్యత్. హిందూ ధర్మంలో హిందువులు ఇంత అంటే మేలుకుంటున్నారు అన్నదానికి, అంటే ఈరోజు హిందుత్వం బాగా మేలుకున్నది అంటే హిందుత్వం మీద జరుగుతున్న దాడులను గుర్తించి జనాల్లో మార్పు వస్తుంది అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ విజయవాడలో జరిగిన శంకరావం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4-5 times ఎక్కువనే వచ్చింది జనాలు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, మేము అసలు ఊహించుకోలేదు అంత రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. అంటే